ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, ఎవర్రా ఈ ఆంటీ? 1000 వాల్స్ బల్బులాగా మెలమెలా మెరిసిపోతుంది. సార్, పెద్దింటి ఆడవాలి సార్. అయితే అందంగా ఉందని అనకూడదా? వాళ్ళ అందాన్ని పొగడకూడదా? ఒరే పిచ్చోడా, దేవుడు అందాన్ని సృష్టించిందే ఆస్వాదించడానికిరా. అమ్మో, ఈ వెదవ చూపు పడిందంటే అనుభవించేదాకా వదిలిపెట్టడు. పాపం, ఆవిడెవరో కానీ ఈ వెదవ కళ్ళలో పడింది. హలో సార్. హాయ్, దిస్ ఇస్ మైథిలి, వైఫ్ ఆఫ్ పురుషోత్తం. మా కానిస్టేబుల్ చెప్పాడు. ఏంటి ప్రాబ్లం? ఈ అమ్మాయి మా ఎనిమితో చేతులు కలిపి మా ఇంట్లోకి పని మనిషిలా వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే, అలా మా అందరినీ చంపాలని చూసింది సార్. ఓ అలాగా? అన్నట్టు నీకు పెళ్ళయిందా? వాట్? మీరు మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్తుందేంటి, మీరు అడుగుతుందేంటి? ప్లీజ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పమానండి. ఇవ్వండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా? సార్, ఈ కేసుకి ఆవిడికి పెళ్ళి అవ్వడానికి ఏంటి సార్ సంబంధం? ఏమోలే అమ్మా, ఆయనకేదో డౌట్ ఉన్నట్టుంది. సమాధానం చెప్తే అయిపోతుంది. సార్, నేను ఆల్రెడీ మ్యారీడ్. కాకపోతే మా హస్బెండ్ చనిపోయారు. వావ్, సూపర్. వాట్? ఈవిడెవరండి? అయిన దానికి కాని దానికి వాట్ వాట్ అనుకుంటూ ఫేస్ అలా చిరాగ్గా పెడుతుంది. సార్, మీరు అడిగే క్వశ్చన్స్ కి నేను మాత్రమే కాదు, ఎవరైనా అలాగే పెడతారు. ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలని చూసిన ఆ కిషోర్ గాడిని అరెస్ట్ చేయండి. ఛ, నేనేం చేయాలో కూడా మీరే చెప్తారా? మరి మేమెందుకు? మీరే ఎంక్వైరీ చేసి మీరే వాడిని అరెస్ట్ చేసుకోండి. సార్, ఏం మాట్లాడుతున్నారు? ముందుగా మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, ఆ తర్వాత వీళ్ళని ఎంక్వైరీ చేస్తాను. సార్, మీకేమైనా పిచ్చా? నేరం చేసిన వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తానంటారేంటి? ఎస్, దట్ ఈస్ మై స్టైల్. సార్, ఆ తర్వాత ఈవిడ్ని ఎంక్వైరీ చేస్తాను, లేదా వెళ్ళిపోండి. లేదు సార్, మీరేమనకండి, నేను చెప్తాను. ఇది పద్ధతి అంటే. చూసి నేర్చుకోండి. అమ్మా, ఇప్పుడేదో సౌండ్ వచ్చింది, ఏంటది? ఆకాశంలో నుంచి చుక్కలు రాలాయి. చుక్కలేంటమ్మా? పాపం, నీకు కళ్ళు కనిపించవు కదా, లేదంటే నువ్వు చూసేదానివి. ఓరు నాయనో, అడుగు వేశానంటే గాజు పెంకులు అరికాళ్లలో దిగిపోతాయి. ఇప్పుడు ముందుకు వెళ్ళలేను, వెనక్కే వెళ్ళలేను, అలాగని ఇక్కడ నిలబడలేనే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? గాజు పెంకుల్ని దాటుకొని ఎలా ఇంట్లోకి వెళ్ళాలి? ఎందుకు? ఏంటి త్రిష, ఏం చేస్తున్నావు ఇక్కడ? అది అక్కడ చూడండి. అసలు అది నిజంగా గుడ్డితో కాదో తేల్చబోతున్నాను. అది నిజంగా గుడ్డిదైతే తన ముందు గాజు పెంకులున్న విషయం తెలియక వాటి మీద అడుగులు వేస్తుంది. నేను అనుమానించినట్టుగా గుడ్డిది కాకపోతే ఏదో ఒకటి చేసి గాజు పెంకుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ఐడియా అదిరిపోయింది, చూద్దాం అసలు ఏం చేస్తుందో. దెబ్బలు పడతాయిరా, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరా. అమ్మో, ఇంకా నయం
వాళ్ళ ముందు పాడాను కాదు, దొరికిపోయిండేదాన్ని. అమ్మో, త్రిష ఆపు. నీకు ఎంత చెప్పినా వేస్ట్, ఎందుకంటే నీకు వినపడి చావదు కాబట్టి. కాసేపు నోరు తెరవకు. రాక్షసి, మా అమ్మాయిన గట్టిగా అర్చుంటే ఆ వంకతో అయినా నేను తప్పించుకుని ఉండేదాన్ని. ఇప్పుడు ఈ గాజు బెంకుల్ని తొక్కక తప్పేటట్టు లేదు. అంటే ఇప్పుడు మీరు దాన్ని మీ దగ్గరికి పిలవండి. ఏమండి, ఆరేసిన బట్టలు చాలు, ఒకసారి ఇటు రండి. వస్తున్నానండి. రమ్మంటే ఇంకా అక్కడే ఉన్నారేంటి? మీతో చిన్న పనుంది, రండి. ఉండండి, ఇంకొన్ని బట్టలున్నాయి, ఆరేసొస్తానే. అమ్మ మైథిలి, స్టేషన్లో జరిగింది మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పకు, తెలిస్తే ఫీల్ అవుతారు. సరే అత్తయ్య, నేనెవరితోనూ చెప్పనులేండి. ముఖ్యంగా ఉత్తమ్ బాబుకి అస్సలు చెప్పొద్దు. అలాగే, చెప్పను. సరే అమ్మా, నువ్వు వెళ్తూ ఉండు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే అత్తయ్య. అమ్మ ముందు గాజు పెంకులు వేసింది ఎవరు? అమ్మ రాక్షసి, మా అమ్మకి నిజంగా కళ్ళు కనపడతాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసావా? నిన్ను కరెక్ట్ టైంకి వచ్చింది రాక్షసి. ఇప్పుడు అది కనుక గాజు పెంకులున్నాయని అరిచిందంటే ఇది తెలివిగా తప్పించుకుంటుంది. దానికి అవకాశం ఇవ్వకూడదు. ఏమండి, మీ కాళ్ళ దగ్గర. నువ్వు నోరు తెరవద్దు. అది నిజంగా గుడ్డిదో కాదో తెలుసుకోవడానికి మేమే ప్లాన్ చేశాం. అది కాదత్తయ్య గారు, పాపం ఆవిడ. వాళ్ళేమీ నీకు బంధువులేం కాదు కదా? కాదత్తయ్య గారు. వాళ్లతో నీకు ఎలాంటి రక్త సంబంధం లేదు కదా? లేదత్తయ్య గారు. అయితే సైలెంట్గా ఉండి సినిమా చూడు. మైథిలి, నువ్వే ఏదో ప్లాన్ చేసి నన్ను కాపాడవే, లేదంటే ఈ గాజు పెంకులు తొక్కి చచ్చేలాగున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.